ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా చేసుకోవాలో చూద్దాం. రోజు ఇడ్లీ తినటం కంటే ఒకరోజు దోశలాగా ఇంకో రోజు ఊతప్పంలాగా తింటే పిల్లలకు కూడా బోర్ కొట్టదు. అలా అని తల్లులకి అన్ని రకాల పిండ్లు చేయాలంటే సమయము కుదరదు. అందుకని ఇడ్లీ పిండి 2 రోజులు ఇడ్లీ వేసుకున్నాక 3వ రోజు ఇలా కొంచెం పిండి ఉన్నప్పుడు ఊతప్పంలాగా వేసి పిల్లలకి పెట్టచ్చు. దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం రండి. 1 కప్పు ఇడ్లీ పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్, కొంచెం క్యారెట్ని తురుముకోండి, కొంచెం జీలకర్ర, అలాగే కొత్తిమీర ఆప్షనల్, తినేవాళ్ళు వేసుకోండి, అవసరం లేని వాళ్ళు వద్దు. అలాగే ఇవన్నీ కలిపాక కొంచెం కలుపుకోవడానికి పిండిని లూజ్గా కొంచెం వాటర్. ఇప్పుడు నేను బొంబాయి రవ్వ వేసి కలుపుతున్నాను. నెక్స్ట్ చాప్డ్ ఆనియన్స్, తర్వాత తురుముకున్న క్యారెట్. ముక్కలు చేసుకోవడం కంటే క్యారెట్ని తురుముకుంటేనే అది చక్కగా పిండిలో కలిసిపోయి పిల్లలకి ప్రతి బైట్లోకి వెళ్తుంది, అలాగే బాగా దోశలో కూడా వేగుతుంది. జీలకర్ర కంపల్సరీ. అండ్ నెక్స్ట్ కొత్తిమీర. అండ్ ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉన్న రవ్వ కలపడం వల్ల కొంచెం ఉప్పు అయితే తగ్గుతుంది. సో సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని ఇప్పుడు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కలుపుకొని పిండిని మరొకసారి బాగా ఆ ఉప్పు కలిసేటట్టు తిప్పుకోండి. చూసారా, కలుపుకున్నాక ఇలా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు ఎగ్జైట్ అవుతారు. కలర్ఫుల్గా ఉంది ఈ దోశ, ఇదే కావాలి మాకు రోజు అని అడుగుతారు. ఈ దోశ మామూలు దోశలాగా కాకుండా కొంచెం ఎక్కువసేపు మగ్గాలి. ఎందుకంటే ఇందులో వేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ అన్నీ మగ్గాలి. కాబట్టి ఈ దోశని మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైం మీరు పిల్లలకి స్నాక్స్గా వేసి పెడితే మీకు టైం సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి. పొయ్యి మీడియంలో పెట్టుకొని ఒక 2 to 3 minutes ఉంటే ఈ ఉల్లిపాయ ముక్క, క్యారెట్ అన్నీ చక్కగా మెత్తగా మగ్గిపోతాయి. మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు చూసారా, దోశ కూడా బాగా వేగింది. అండ్ అలానే లోపల ఉన్న ముక్కలు కూడా బాగా మగ్గుతాయి. దీన్ని నార్మల్ చట్నీ కాకుండా టమాటో పచ్చడితో తింటే ఇంకా బాగుంటుంది. లేదు మాకు నార్మల్ చట్నీయే కావాలి అనుకుంటే ఇలా కూడా తినచ్చు. చూసారా.